ఎక్కడ మొన్నటి నుండి ఎక్స్లో ఎంతో హంగామా చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ కీబోర్డ్ వారియర్స్ ఎక్కడున్నారు? పాకిస్తాన్ను చాలా అంటే చాలా ఘోరంగా ఇండియా ఓడించింది. ఈరోజు ఇషాన్ కిషన్ తుఫాను చూపించాడు, తాండవం చేశాడు. 91కే 8 వికెట్లను పాకిస్తాన్ కోల్పోయింది. 176 టార్గెట్ను చేయలేకపోయింది. ఘోరంగా టీ20లో ఓడిపోయింది. టీ20 వరల్డ్ కప్లో ఇండియా 8 మ్యాచెస్ గెలిస్తే పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ టీ20 వరల్డ్ కప్ను ఒక స్పోర్ట్స్ను షేబాజ్ షరీఫ్ రాజకీయం చేశాడు. బంగ్లాదేశ్ను ఇండియా బైకౌట్ చేసింది అని చెప్పి టీ20 వరల్డ్ కప్లో మేము ఆడము అని చెప్పి తోటి ఉమ్మ అయిన బంగ్లాదేశ్ బ్రదర్హుడ్ కోసం స్టాండ్ తీసుకుంటాము అని చెప్పాడు. ఈ వ్యక్తి క్రికెట్ ప్లేయర్స్ కోసం స్టాండ్ తీసుకునే వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ ను గత 3 ఏళ్ల నుండి జైల్లో పెట్టాడు, చిత్ర హింసలు చేశాడు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చావు బ్రతుకుల్లో ఉన్నాడు, మేబీ చనిపోయి ఉండవచ్చు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ను, ఒక క్రికెట్ వరల్డ్ కప్ కెప్టెన్ ను అంత చిత్రహింసలు పెట్టిన షేబాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చేయమంటాడు. స్పోర్ట్స్ మ్యాన్షిప్ కోసం, బంగ్లాదేశ్ సాలిడారిటీ కోసం క్రికెట్ ను బ్యాన్ చేస్తా అన్నాడు. బట్ బ్యాన్ అయినా చేశారా? 1000 కోట్ల కోసం వచ్చారు, ఆడారు. ఈ రోజు ఘోరంగా ఓడిపోయారు. పాకిస్తాన్ ప్రజలు స్టేడియం నుండి ఏడ్చుకుంటూ వెళ్లే పరిస్థితి. టీ20 వరల్డ్ కప్స్ లో 2007 నుండి ఇప్పటికీ 8 సార్లు ఓడిపోయారు. ఇండియన్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు, ఎవరే గాని ఆడలేకపోయారు. ఈ రోజు కొలంబోలో సాయంత్రం వాన పడుతుంది అని నిన్నటి నుండి ప్రిడిక్షన్స్ ఇచ్చారు. వెదర్ ఫోర్కాస్ట్ అయితే సాయంత్రం 7 గంటలకి వాన పడే అవకాశం 90% ఉంది అని హెచ్చరికలు కూడా జారీ చేసింది. పాక్ ప్రేమదాస స్టేడియం శ్రీలంకన్ క్లైమేట్ లో ఆడే ఎక్స్పీరియన్స్ ఇండియా కంటే ఎక్కువగానే ఉంది. సల్మాన్ అలీ ఈసారి కూడా నో హ్యాండ్ షేక్, ఈ మ్యాచ్ లోనైనా హ్యాండ్ షేక్ చేయాలి అని షోయబ్ అఖ్తర్ లాంటి ప్లేయర్స్ చెప్పినా నో హ్యాండ్ షేక్ డిప్లొమసీని పాటించారు. పాక్ స్ట్రాటజీ స్టార్టింగ్ 10 ఓవర్స్ అబ్రార్, సైమ్, సల్మాన్ ఆగాతో వేయించి 8 o'clock తర్వాత వికెట్ స్లో అయిన తర్వాత మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను రంగంలో దించాలి అనుకున్నారు. ప్లాన్ ప్రకారమే యావరేజ్ స్పిన్నర్ ఆగా ఫస్ట్ ఓవర్ వేశాడు. వికెట్ గ్రిప్ అవ్వడం లేదు, బ్యాట్ కు స్లోగా ఆగి వస్తోంది. అభిషేక్ తడబడ్డాడు, షాట్ లో క్యాచ్ ఇచ్చి ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయ్యాడు. బట్ ఇషాన్ కిషన్, షాహిద్ అఫ్రీది ఫస్ట్ బాల్ కే సిక్సర్ కొట్టాడు. సోకాల్డ్ ప్రీమియం బౌలర్ ను ఉతికి ఆరేశాడు. అబ్రార్ సోకాల్డ్ దూసరా బౌలర్ కు కూడా ఫస్ట్ బాల్ లెగ్ సైడ్ లో స్వీప్ షాట్ నిలబడి 6 కొట్టాడు ఇషాన్. యాక్చువల్లీ స్టేడియం చాలా లాంగ్, 80 మీటర్ బౌండరీ అంది ఇది. ఐపీఎల్ లాగా చిన్న బౌండరీస్ కావు. అలాంటి బౌండరీస్ లో 84 మీటర్ 6 కొట్టడం అనేది మామూలు విషయం కాదు. పవర్ ప్లే మొత్తాన్ని వన్ సైడ్ ఇషాన్ కిషన్ లాగాడు. పాక్ అభిషేక్ శర్మకు ప్రిపేర్ అయ్యారు, బట్ తాండవం ఇషాన్ కిషన్ ఆడాడు. 27 బంతుల్లో 50 కొట్టాడు. అబ్రార్ బౌలింగ్ ను చాలా తెలివిగా ఆడాడు. మంచి బాల్స్ ను బీట్ చేశాడు, బ్యాడ్ బాల్స్ ను ఉతికి ఆరేశాడు. 80-90 మీటర్లు నిలబడి 6లు కొడుతున్నాడు. ఇషాన్ కిషన్ కాదు, తుఫాన్ అనాలి. ఎక్స్ లో ఐఎస్ఐ పాక్ ఏజెంట్స్ కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. 8 ఓవర్స్ లో 84 రన్స్, దాంట్లో 70 రన్స్ ఇషాన్ కిషనే కొట్టాడు. తిలక్ వర్మ 10 రన్స్, సైమ్ బౌలింగ్ లో 40 బాల్స్ 76 కొట్టి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు, బౌల్డ్ అయ్యాడు. యాక్చువల్లీ ఇషాన్ కిషన్ గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇతన్ని టీంలో పెట్టుకున్నారు కానీ ప్లేయింగ్ 11 లో ఛాన్సే ఇవ్వలేదు. మెంటల్ ఫ్యాటిక్ అయింది అని చెప్పి టీం నుండి బయటకు వెళ్లిపోయాడు. లాస్ట్ వరల్డ్ కప్ కూడా ఆడలేదు. బాగా ట్రైన్ అయ్యి తిరిగి కంబ్యాక్ ఇచ్చాడు. నేను గెస్ చేసినట్లే 10th ఓవర్లో ఉస్మాన్ తారిక్ ను రంగంలో దింపారు. ఇతనికి మ్యాచ్ ముందు చాలా హైప్ ఇచ్చారు. కట్ చేస్తే ఫస్ట్ బాలే సూర్య 4 కొట్టాడు. తారిక్ గేమ్ చేంజర్ అన్నాడు, బట్ చాలా లేటుగా తీసుకొచ్చారు. బట్ వెన్ కంపేర్ టు సల్మాన్ ఆగా, సైమ్ కంటే ఇతని బౌలింగ్ లో వేరియేషన్స్ ఉన్నాయి. హై ఆర్మ్ గూగ్లీ, లెగ్ స్పిన్, క్విక్కర్ బాల్స్, క్యారమ్ బాల్స్ వేస్తున్నాడు. హీఈస్ నాట్ బ్యాడ్. హైప్ ఇచ్చినట్లే చాలా బాగా బౌలింగ్ వేశాడండి. 8 ఓవర్స్ లో 80 రన్స్ ఉండేవి. 15 ఓవర్స్ లో 126 రన్స్. అంటే 9th to 15 ఓవర్స్ మధ్యలో రన్ రేట్ ను చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్లారు. అంటే ఉస్మాన్ తారిక్ చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఇక్కడే మన యొక్క స్ట్రైక్ రేట్స్ తగ్గింది. తిలక్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా స్లోగా ఆడారు. 8-9 రన్ రేట్ తో ఆడారు. ఈవెన్ కొన్నిసార్లు 6 రన్స్ పర్ ఓవర్ కూడా కొట్టారు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా డెఫినెట్ గా కొడతాడు అనుకున్నాం, కానీ ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శివం దుబే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ లో రింకు సింగ్ వచ్చి ఒక 4-6 కొట్టి టోటల్ టార్గెట్ ను 175 కు తీసుకెళ్లారు. 176 కొట్టాలి. యాక్చువల్లీ లాస్ట్ ఫ్రైడే జింబాబ్వే ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా 175 రన్స్ కొట్టింది. ఆ తర్వాత 168 కి ఆస్ట్రేలియాను ఆల్అౌట్ చేయడం జరిగింది. సో సెకండ్ బ్యాటింగ్ లో కూడా బాల్ చాలా స్లోగా వస్తుంది. యాక్చువల్లీ బాల్లో పేసే లేదండి. సో చాలా స్లోగా వస్తుంది. పిక్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. అండ్ బౌండరీ కూడా చాలా లాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఈజీగా లాంగ్ అండ్ డీప్ లో క్యాచెస్ ఇచ్చి అవుట్ అవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా క్యాచ్ ఇచ్చి 6 కొట్టబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అనమాట.
సో అంత ఈజీ కాదు చేజింగ్ అనేది. సో ఈ విధంగా ఈ మ్యాచ్ చూడడానికి మౌసిన్ నాక్వి, జయశైల పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఈ మ్యాచ్కి ముందు ఎంతో డ్రామా జరిగింది. యాక్చువల్లీ మేము T20 వరల్డ్ కప్ని ఆడము అని పాకిస్తాన్ మొండికేసుకొని కూర్చుంది. ఈ క్రికెట్ మ్యాచ్లో షెహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కూడా రంగంలో దిగారు. మొత్తం దీన్ని రాజకీయం చేసి పడేశారు. మన పెద్దవాళ్ళు బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అన్నారు. కేవలం 300 కోట్ల కోసం పాకిస్తాన్ తమ ప్రజల తలలను తాకట్టు పెట్టింది. 300 కోట్లు. మన హీరో ఫస్ట్ వీక్ గ్రాస్ కలెక్షన్స్. T20 వరల్డ్ కప్ లో గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న డ్రామా గురించి ఆల్రెడీ వినే ఉంటారు. ఆఖరికి పాకిస్తాన్ ఎలా ఇండియాతో ఫిబ్రవరి 15th మ్యాచ్ ఆడడానికి ఒప్పుకుంది అనేది చాలా పెద్ద డ్రామా. ఇండియాతో T20 మ్యాచ్ ఆడాలి అంటే మా యొక్క రెమ్యునరేషన్ ను 300 కోట్ల నుండి 1600 కోట్లు చేయాలి అని PCB డిమాండ్ చేసింది. ICC చైర్మన్ జేషా కుదరదు అన్నాడు. T20 వరల్డ్ కప్ ఆడాలి అంటే ఇండియాతో బైలాటరల్ సిరీస్ ను చేయించాలి అని డిమాండ్ పెట్టారు. మ్యాచ్ తర్వాత ఇండియన్ టీంతో షేక్ హ్యాండ్స్ చేయించాలి అని డిమాండ్ పెట్టారు. అట్లీస్ట్ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ట్రై సిరీస్ అయినా చేయించండి, అప్పుడే T20 వరల్డ్ కప్ లో ఆడుతాము అన్నారు. అండర్-19 వరల్డ్ కప్ హోస్ట్ చేసే రైట్స్ అయినా ఇవ్వండి అని అడిగారు. పాక్ పెట్టిన ఏ ఒక్క డిమాండ్ ను కూడా ఇండియా ఒప్పుకోలేదు, అన్నిటినీ రిజెక్ట్ చేసింది. అయినా కూడా వీళ్ళు మొదట్లో క్రికెట్ ఆడము అని చెప్పారు. యాక్చువల్లీ షెహబాజ్ షరీఫ్ కూడా రంగంలో దిగి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో క్రికెట్ ఆడదు అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది అంటే PCB చైర్మన్ మౌసిన్ నాక్వి ఉన్నాడు కదా, ఇతను పాకిస్తాన్ యొక్క ఇంటీరియర్ మినిస్టర్ కూడా. మొన్న బలోచిస్తాన్ లో BLA యుద్ధ వీరులు ఆపరేషన్ హిరాఫ్ 2.0 లాంచ్ చేసి పాకిస్తాన్ ఆర్మీలోని దాదాపు 200 మందిని చంపేశారు కదా. ఆ దాడికి కారణం ఇండియా అని ఆరోపించిన వ్యక్తి మౌసిన్ నాక్వి. మౌసిన్ నాక్వి ఏషియా కప్ మనం గెలిచిన తర్వాత ఆ కప్ ను తన హోటల్ కు తీసుకెళ్లిన వ్యక్తి. మౌసిన్ నాక్వి ఆసిమ్ మునీర్ కు చాలా అంటే చాలా మంచి మిత్రుడు. యాక్చువల్లీ ఆసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్ అవ్వాలి అని ప్రతిపాదించిన వ్యక్తుల్లో మొదటివాడు మౌసిన్ నాక్వి. మౌసిన్ నాక్వి మొదటి నుండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను రాజకీయంగానే చూశాడు. లాస్ట్ ఏషియా కప్ లో రఫేల్ సెలబ్రేషన్స్, రఫేల్ హంటర్ అని చెప్పి కావాలనే మనల్ని ట్రోల్ చేయించాడు. కావాలనే క్రికెట్ గేమ్ లో రాజకీయాలు తీసుకొచ్చిన వ్యక్తి మౌసిన్ నాక్వి. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే డిసెంబర్ లో KKR బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన ముస్తఫర్ రెహమాన్ తమ టీంలో IPL ఆక్షన్స్ లో 9 కోట్లు పెట్టి కొనుక్కున్నది. మనకు తెలిసిందే కదా, బంగ్లాదేశ్ లో మైనారిటీస్ ను అణిచివేస్తున్నారు. దీపు చంద్ర దాస్ ను బ్రతికి ఉండగానే కాల్చి చంపేశారు. సో ఆ సెంటిమెంట్ తో మన భారతీయులు ఏమన్నారు అంటే, బంగ్లాదేశ్ లో హిందువుల్ని అణచివేస్తున్నారు, మీరైతే 9 కోట్లు పెట్టి బంగ్లాదేశీ ప్లేయర్స్ ను కొంటున్నారు, ఈ డబ్బు ద్వారా వచ్చే ట్యాక్స్ తో మళ్లీ బంగ్లాదేశీ ప్రభుత్వం హిందువుల్ని, మైనారిటీస్ ని అణచివేస్తుంది అని ఒత్తిడి పెట్టేసరికి జేషా BCCI రంగంలో దిగి KKR ను ఆదేశించింది. ముస్తఫిర్ రెహమాన్ ను తీసి పడేయాలి అని చెప్పి ఆదేశించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జనవరి 4th రోజు మేము T20 వరల్డ్ కప్ లో పాల్గొనము అన్నట్లు బైకాట్ చేసింది. ఎందుకు అంటే, మీరు ముస్తఫర్ రెహమాన్ ను తీసేశారు, బంగ్లాదేశీ ప్లేయర్స్ ఇండియాకు వస్తే అక్కడ సెక్యూరిటీ అంతగా బాగాలేదు, ఇండియాలో అంట బంగ్లాదేశీ ప్లేయర్స్ ను చంపేస్తారంట. ఈ విధంగా బైకాట్ చేయడం జరిగింది. BCCI తిక్కరేగి బంగ్లాదేశ్ ను తీసి పడేసి బంగ్లాదేశ్ ప్లేస్ లో స్కాట్లాండ్ ను పెట్టడం జరిగింది. బంగ్లాదేశ్ కు సంఘీభావాన్ని వ్యక్తపరుస్తూ పాకిస్తాన్ లాస్ట్ మూమెంట్ లో అంటే జనవరి 2nd వీక్ లో మేము T20 వరల్డ్ కప్ లో పాల్గొనేదే లేదు అని చెప్పి బైకాట్ చేసింది. ఇక్కడ పాకిస్తాన్ కోసమే మనం న్యూట్రల్ వెన్యూస్ ను సెలెక్ట్ చేశాం. T20లో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచెస్ అన్నిటినీ శ్రీలంకలో పెట్టాం. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ అన్ని కొలంబోలో జరిగేలా ముందు నుండి ప్లాన్ చేసుకున్నాం. పాకిస్తాన్ కూడా న్యూట్రల్ వెన్యూస్ కు ఓకే చెప్పింది. సడన్ గా అన్ని ఓకే అయిన తర్వాత, వెన్యూస్ అన్ని సెట్ అయిన తర్వాత, టికెట్స్ సేల్ అయిన తర్వాత, స్పాన్సర్స్ రెడీ అయిన తర్వాత, యాడ్స్ రెవెన్యూకి అడ్వాన్స్ మొత్తం తీసుకున్న తర్వాత దాదాపు 6400 కోట్ల బిజినెస్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తో ముడి ఉంది అని గమనించిన మౌసిన్ నాక్వి, సోకాల్డ్ ఇంటీరియర్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ సోకాల్డ్ ఆసిమ్ మునీర్ ప్రాణం మిత్రుడు, లాస్ట్ మూమెంట్ లో గేమ్ ఆడాడు. మేము ఇండియాతో మ్యాచెస్ ఆడము, T20 ను బైకాట్ చేస్తున్నాము. ఎందుకు అంటే, బంగ్లాదేశ్ ను మీరు తీసి పక్కన పెట్టారు కాబట్టే తోటి ఉమ్మా ముస్లిం బ్రదర్హుడ్ దేశమైన బంగ్లాదేశ్ కోసం సంఘీభావాన్ని వ్యక్తపరుస్తూ బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు 4 కండిషన్స్ పెట్టారు. ఒకటి, తమ యొక్క మ్యాచ్ లో వచ్చే రెమ్యునరేషన్ ను 300 కోట్ల నుండి 1600 కోట్లు చేయాలి అని, ఇండియా పాకిస్తాన్ మధ్య బైలాటరల్ సిరీస్ పెట్టాలి, ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య కూడా ట్రైలాటరల్ సిరీస్ పెట్టాలి, T20 హోస్ట్ ఇవ్వాలి అన్నట్లు ఎన్నో కొంతిమ కోరికలను కోరింది పాకిస్తాన్. షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని సైతం అడుక్కు తిని ఫండింగ్ తీసుకురాకుండా
ఒక క్రికెట్ మ్యాచ్ లో ఈయన ఒక టిఫిన్ ఇస్తాడు. క్రికెట్ ఆడేదే లేదు, ఏం చేసుకున్నా పర్వాలేదు, పాకిస్తాన్ అక్కడికి వెళ్లి ఆడదు అన్నట్లు షెహబాజ్ షరీఫ్ కూడా మాట్లాడాడు. అడుక్కుతునే దేశానికి 1000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. కావాలనే నాటకాలు ఆడారు. ఇక్కడ జియో హాట్స్టార్ రైట్స్ రిలయన్స్ దగ్గర ఉంది, ముఖేష్ అంబానీ దగ్గర ఉంది. ముఖేష్ అంబానీ T20 వరల్డ్ కప్ హోస్టింగ్ కోసం దాదాపు $2 బిలియన్ 16,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ద్వారా ఇతనికి దాదాపు $1 బిలియన్ 9,000 కోట్లు రానున్నాయి. శ్రీలంక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను హోస్ట్ చేస్తోంది కాబట్టి శ్రీలంకన్ స్టేడియంస్ ద్వారా ఎన్నో టికెట్స్ అమ్ముడుపోయాయి. శ్రీలంక స్టేక్స్ కూడా అక్కడ ఉన్నాయి. 2009 లో పాకిస్తాన్ శ్రీలంక మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ లో ఉగ్రవాదులు శ్రీలంక బస్ పై దాడి చేస్తారు. సంగకార, జయవర్ధన్ వంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ గాయపడతారు. శ్రీలంకన్ బోర్డు కూడా రంగంలో దిగి పాకిస్తాన్ ను రిక్వెస్ట్ చేసింది, మీరు గనక T20 మ్యాచెస్ ఆడలేదు అంటే మాకు ఎంతో లాసెస్ వస్తాయి. మీ మ్యాచ్ ను చూడడానికి ఇండియన్స్, పాకిస్తానీస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వస్తారు, హోటల్స్ లో ఉంటారు, తింటారు, తిరుగుతారు, తాగుతారు, టికెట్స్ అమ్ముడుపోతాయి. మేము 2009 లో అందరూ పాకిస్తాన్ ను బైకాట్ చేసిన, పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అయినా కూడా మేము పాకిస్తాన్ కు వచ్చి క్రికెట్ ఆడాము, దయచేసి క్రికెట్ ఆడండి అని శ్రీలంకన్ క్రికెట్ బోర్డు కూడా రిక్వెస్ట్ చేసుకుంది. సో బంగ్లాదేశ్ ను మీడియేటర్ గా పెట్టి శ్రీలంకన్ బోర్డు ను రంగంలో దింపి ఈ విధంగా పాకిస్తాన్ ను నచ్చజెప్పి ఇండియా నుండి ఎవరు వెళ్ళలేదు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డ్స్ అందరూ కూర్చొని, ICC పెద్దలు కూడా కూర్చొని ఈ మ్యాచ్ ను ఆడించడం జరిగింది అన్నమాట. సో మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను చూస్తున్నాం కాబట్టే ఇన్ని యాడ్స్, ఇన్ని స్పాన్సర్స్. ఈ రోజు మ్యాచ్ లో 10 సెకండ్ యాడ్ కోసం 45 లక్షలు పే చేశారండి. 45 lakhs ఫర్ 10 సెకండ్ యాడ్. అండ్ ఈ మ్యాచ్ లో ఓన్లీ యాడ్ రెవెన్యూనే దాదాపు 2 నుండి 3,000 కోట్లు. టికెట్స్, స్పాన్సర్స్, ఫుడ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ యాడ్ చేస్తే ఒక్క ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా 4 నుండి 5,000 కోట్లు వస్తాయి. అందులో 300 కోట్లు పాకిస్తాన్ కు, 2,000 కోట్లు ఇండియన్ బోర్డు కు వస్తాయి. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒక బిజినెస్ లాగా మారిపోయింది. మనమందరం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాం కాబట్టే ఇంత ఒత్తిడి. ఒకవేళ పాకిస్తాన్ T20 లో ఆడలేదు అంటే జియో హాట్స్టార్, ముఖేష్ అంబానీ నష్టపోతాడు, UAE ఎయిర్వేస్, విమల్, చాలా మంది స్పాన్సర్ ఉన్నారు, రాడో వాచెస్ అని, ఏషియన్ పెయింట్స్ అని, డిఫరెంట్ స్పాన్సర్స్. హాట్స్టార్ ఓడు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీరియల్ లేదా సినిమా యొక్క యాడ్స్ చేస్తున్నాడు. అంటే హాట్స్టార్ యొక్క వ్యూవర్షిప్ కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఆధారపడి ఉంది అనమాట. ఈ మ్యాచ్ ను దాదాపు 20 కోట్ల మంది చూశారు. 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 10 సెకండ్స్ కే 45 lakhs పే చేయడానికి రెడీగా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది. ఇందులో జియో పాలిటిక్స్ అండ్ రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఈ విధంగా పాకిస్తానే ముందుగా వచ్చి మేము ఈ మ్యాచ్ ఆడము అంటే BCCI రంగంలో దిగి పాకిస్తాన్ ను బైకాట్ చేసి ఉండాలి. పాకిస్తాన్ ప్లేస్ లో UAE, ఒమాన్ ఏదో ఒక దేశాన్ని తీసుకొని ఉండాలి. తీసుకోలేదు. ఎందుకంటే క్రికెట్ ఒక బిజినెస్ నడిచేదే ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ద్వారా. మీరు కావాలంటే చూసుకోండి, ప్రతి ఒక్క వరల్డ్ కప్స్ లో, ఈవెన్ ఏషియా కప్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ఆడాలి. అది కూడా ఒక సండే రోజు, హాలిడే రోజు, లేదా శివరాత్రి, ఉగాది, దీపావళి రోజే ఆడిస్తారు. కుటుంబ సమేతంగా ప్రజలు చూస్తారు అని చెప్పి ఆడిస్తారు. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.